తెలంగాణ చేనేత సహకార సంఘం ద్వారా టెస్కో 130 కోట్ల రూపాయల విలువైన స్కూల్ యూనిఫామ్ ఇతర దుస్తులను ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి టెస్కో ద్వారా తయారు చేయించిన విషయం తెలిసిందే. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి మర్చిపోయింది. వస్తాయని ఎదురుచూస్తున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఎదురుచూపే మిగిలిందంటున్నారు. పిల్లలు కప్పుకునే దుప్పట్లు, జంఖానాలు, హాస్పిటల్ బెడ్షీట్సు, ప్రభుత్వ కార్యాలయాల్లోని కిటికీలకు, దర్వాజాలకు పరదాలు, కుర్చీల మీద కవర్సు, ఇలా ఇతరత్ర ఉపయోగాలకు వినియోగించుకునేందుకు టన్నుల కొద్ది వస్త్రాన్ని టెస్కో చేనేత ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో పనికి రాకుండా పోయింది. లక్షల రూపాయల విలువతో తయారు చేసిన వస్త్రాలు చిరిగిపోయి చీలికలై పీలికలై పడి ఉందని తెలుస్తుంది. సంరక్షణగా బాధ్యతను మరిచిన అప్పటి ప్రభుత్వంలోని అధికారులు, మంత్రులు. సహకార సంఘం అప్పటి ప్రభుత్వం, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని తెలుస్తుంది. వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, పవర్లూమ్ బకాయిలు, చేనేత సహకార సంఘాల బ్యాంకుల్లో అప్పులు చేయడం, బ్యాంకుల్లో అప్పులు వడ్డీలు పెరిగి ఆ విషయాన్ని బ్యాంకులు చేనేత సహకార సంఘాల సభ్యులను డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. మార్కెట్కు అనుగుణంగా చేనేత సహకార సంఘం షోరూంలను ఆధునీకరించలేదు. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, నారాయణగూడ, యాబిట్స్లలో ఉన్న షోరూంలు ప్రజలను ఆకట్టుకునే విధంగా లేవని, వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 370 చేనేత సహకార సంఘాల సొసైటీలు ఉన్నాయని, 17,000 మంది కార్మికులు ఉపాధి లేక విలవిలలాడుతున్నటువంటి విషయం ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలని చేనేత కార్మికులు అంటున్నారు. చూడాలి మరి, ప్రభుత్వం అందరినీ కలుపుకొని అందరి సంక్షేమం చేపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న విషయాలను ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికులను ఆదుకొని వారికి ఉపాధి 364 రోజులు కలిగే ఉపాధి కల్పించి వారికి పట్టెడన్నం పెట్టాలని, వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నటువంటి చేనేత కార్మికులు